హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫీషియల్. ఈ వెజిటేబుల్ నేమ్ ఏంటో మీకు తెలుసా? ఇది ఎక్కడ దొరుకుతుందో మీకు ఐడియా ఉందా? పోనీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము, కుక్ చేయడము అండ్ టేస్ట్ చేయడం కూడా. దీనినైతే మా సైడు బోడ కాకరకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారు? కొంతమంది అయితే దీన్ని అడవి కాకరకాయ అని కూడా అంటారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ కాకరకాయల్ని నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్క 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు దీని మీద ఉన్న పీల్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. మనము నార్మల్ కాకరకాయల్ని పీల్ చేసినట్టుగా ఈ కాకరకాయలను అయితే పీల్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇలా ఒక్క 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే కనుక నీట్గా వచ్చేస్తుంది స్కిన్ అంతా కూడా. సో నెక్స్ట్ అయితే వీటిని ఈ విధంగా 2 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలు కూడా టేస్ట్ బాగుంటుంది. సో అలానే వేసేసుకోవాలి. యాక్చువల్గా ఈ వెజిటేబుల్ దొరకడము చాలా కష్టమంట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బయట సేల్ చేసినా కూడా కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకంటే కూడా విలేజెస్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇవి దొరుకుతాయి. సో మీకు ఎప్పుడైనా ఈ వెజిటేబుల్ దొరికినట్టయితే ఒకసారి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ కర్రీలోకి ఒక్క ఆనియన్, 4 లేదా 5 టమాటోస్ని అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుని అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ అనేవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసేసుకుని ఒక్క 2 మినిట్స్ పాటు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు టమాటో నచ్చకపోతే టమాటో ప్లేస్లో ఇంకో 2 లేదా 3 ఆనియన్స్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క 2 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసుకుని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోనివ్వాలి. సో వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆనియన్ అండ్ టమాటో అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము నీట్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బోడ కాకరకాయలని కూడా ఇందులో వేసేసుకుని ఆయిల్లో ఒక్క 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా చిన్న మంట మీద పెట్టుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో అయితే టేస్ట్కి సరిపోయినంత కారాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనము ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి మొత్తం స్పైసీనెస్ అనేది కూడా కారంతో అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే గ్రేవీకి సరిపోయినంత వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి వెజ్జీస్ అన్నీ కూడా కుక్ అయిపోయి ఉంటాయి ఒక 70%. జస్ట్ గ్రేవీ కోసం అయితే ఒక చిన్న కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు వదిలేస్తే కనుక మనకి కర్రీ ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఫైనల్గా ఇందులో కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మన బుడకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.